సో ఫ్రెండ్స్, మనకు మొత్తానికైతే కార్డ్ వచ్చింది. కార్డ్ గురించి మీకు డీటెయిల్స్ ఇచ్చినాను కదా, లైక్ 256 GB దాని డీటెయిల్స్, ఎంఆర్పి అదంతా. కార్డ్ మనము ఎప్పుడైనా ఈ ఎస్డి కార్డ్ ఏదైతే ఉందో ఓపెన్ చేయడానికి ఎట్లా పడితే అట్లా సిగ్జాగ్ ఓపెన్ చేయడానికి లేదన్నట్టు. ఫర్ ట్యాంపర్ ప్రూఫ్ అండ్ దీన్ని ఇది చేయకుండా ఉండడానికి, కాపీ క్యాట్ చేయకుండా ఉండడానికి, లేకపోతే మిస్ ప్రాక్టీస్ దీంతో ఏదైనా చేయకుండా ఉండడానికి ఇప్పుడు ప్యాకింగ్ ప్రాపర్ ఇస్తాడు. ఇక్కడ నుంచి మనకు మార్కింగ్ ఇస్తాడు అన్నమాట కట్ చేయడానికి. సో మనం మంచి సిజర్తోని కట్ చేసుకుందాం ప్రాపర్గా. అయితే కట్ చేసుకున్న తర్వాత చూద్దాం ప్యాకింగ్ ఎట్లా. కట్ చేసిన తర్వాత కూడా అంత ఈజీ కాదు ఇది లోపల నుంచి వెళ్ళడము. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. మీకు నేను చూపించినట్టు ఈ లైన్ కొద్దిగా పెద్ద సిజర్ ఉంటే ఈజీగా కట్ అవుతుంది. సో కటింగ్ నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇది కట్ చేసిన తర్వాత కూడా నేను ఇందాక చెప్పినట్టు కొద్దిగా హార్డ్ ఉంటుంది ఇది ప్యాకెట్. దీంట్లో వాడు ప్రాపర్ ప్యాకింగ్ ఇస్తాడు. సో ఇట్ ఈస్ లైక్ దట్. దీన్ని మనం బయటికి తీస్తే ఇట్లా ప్యాకింగ్ ఇస్తాడు వాడు. సో అన్బాక్స్ చేసినాము, దాని నుంచి దీన్ని బయటికి తీసినాము, వాడు ప్యాకింగ్ ఇట్లా ఇస్తాడు. సమ్ గ్రేడ్ ఆఫ్ కైండ్ ప్లాస్టిక్, అది ఈ దానికి చెందింది గ్రేడ్ ఇవన్నీ ఇస్తాడు. రీసైక్లింగ్ రీసైకిల్బులా లేకపోతే ఎట్లా చేయొచ్చు అనేది. కట్ చేస్తే ఇది వచ్చేసి అడాప్టర్. మనకు ఒకవేళ మనము మన వేరే దీంట్లో వేస్తున్నట్టుగా అయితే లైక్ డిఎస్ఎల్ఆర్ క్యామ్స్లో కానీ వేరే ఈ దాంట్లో అయితే మనకు రిక్వైర్మెంట్ ఉంది దాంట్లో వేయడానికి. అండ్ దిస్ వన్ ఇస్ ద లాక్. మీకు ఇక్కడ ఇది ఉంటుంది లాక్ ఓపెన్ చేసేది. సో దీన్ని మనము ఇట్లా చేసిన తర్వాత లాక్ ఓపెన్ అవుతుంది. సో నేను చెప్పినట్టుగా ఇది లాక్ అన్లాక్ అడాప్టర్. దిస్ వన్ ఇస్ అడాప్టర్ యొక్క లాక్ అన్లాక్ ఎస్డి కార్డ్ది. డిఫరెంట్ డివైజెస్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి అన్ని స్లాట్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి ఇది ఉంటుంది. సో లాట్ నంబర్ డిజైన్ బై సామ్సంగ్ చేయండి. ఒరిజినల్ ప్రోడక్ట్ యొక్క ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ కమింగ్ టు దిస్, ఇది ఎస్డి కార్డ్ మనకి ఇట్లుంది. సో మనం ఒకసారి ట్రై చేద్దాము సేఫ్టీ క్యామ్లో వేసి. దీంట్లో నుంచి తీసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా తీయాలి ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇది కూడా కొంచెం షీల్డ్ హార్డ్గానే ఇస్తాడు వాడు, అంత ఈజీగా రిమూవ్ చేయకుండా ఉండడానికి. ఎందుకంటే మిస్ అయ్యే ఛాన్సెస్ కదా, చిన్న టైనీ థింగ్ కదా, చిన్నగా 1 inch టైనీ థింగ్ కాబట్టి. సో కొంచెం ఇట్లాంటిది వ్యాలిడ్ ప్రోడక్ట్స్, జెన్యున్ ప్రోడక్ట్స్ తీసుకోవడమే బెటర్. ఎందుకు అని అంటే దాని మీద వాడు అన్ని ఇచ్చిండు కాబట్టి, అట్లీస్ట్ అన్ని R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ జరిగి వస్తాయి కాబట్టి, అట్లీస్ట్ మనకు ట్యాంపర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ అవన్నీ ఇచ్చిండు కాబట్టి, దానిపైన వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి ఏవైతే డీటెయిల్స్ ఇచ్చిండో. బట్ మనం దీంట్లో హిడెన్ థింగ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. వీడు ఇక్కడ ఇచ్చిండు చూడండి, అడాప్టర్ మేడ్ ఇన్ చైనా అండ్ గ్యారెంటీడ్ ఫర్ 1 year, మేడ్ ఇన్ ఫిలిప్పీన్స్ అని ఇచ్చిండు. మరి ఇది 10 years లేకపోతే దీంట్లో ఏదన్నా ఇది ఉంటుందా అనేది తెలియదు మనకు. ఎందుకనంటే కార్డ్ పైన మనం చూడవచ్చు, కార్డ్ ఈజ్ మేడ్ ఇన్ ఫిలిప్పీన్స్ అనమాట, ఫిలిప్పీన్స్లో ఇచ్చిండు. సో మరి దీనికి ఏమన్నా వారంటీ తక్కువ ఉంటుందా, 1 year ఉంటుందా అడాప్టర్కి? మోస్ట్లీ అట్లా అయ్యి ఉండదు, కార్డ్కే ఇచ్చి ఉంటాడు వాడు. బట్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా, కార్డ్ అయితే ఒరిజినలే అనుకుంటున్నా. అమెజాన్ నుంచే పర్చేస్ చేసినాం మనం. అండ్ అమెజాన్ సజెస్ట్ చేసిన లిస్ట్లో ఉన్న ప్రిఫర్డ్ ప్రోడక్ట్. సో మనకైతే వచ్చింది. మనం ఒకసారి పెట్టి చూద్దాము మన ఏదైతే మనం సేఫ్టీ క్యామ్ అనుకున్నామో, డాష్ క్యామ్, అండ్ హౌ ఇట్ రికార్డ్స్ వర్క్ అవుతుందా లేదా అనేది నేను మీకు ఒకసారి అప్డేట్ చేస్తాను.